సో చాలామంది స్టూడెంట్స్ జేఎన్టీయూకే వాళ్ళు ఇంతవరకు ఫోర్త్ ఇయర్ రిజల్ట్స్ తప్ప సెకండ్ ఇయర్ కానివ్వండి, థర్డ్ ఇయర్ కానివ్వండి రిజల్ట్స్ డిక్లేర్ కాలేదు. ఫస్ట్ ఇయర్ అంటే జరుగుతూ ఉన్నది అనుకోండి. అయితే ఇప్పుడు 3-1-3-2 బీటెక్ రిజల్ట్స్ కోసం చాలామంది ఎదురు చూస్తూ ఉన్నారు. సో ఇప్పటివరకు జేఎన్టీయూ జీవీ 3-2 బీటెక్ రిజల్ట్స్ కూడా డిక్లేర్ చేసేసింది. జేఎన్టీయూఏ ఇంకా డిక్లేర్ చేయలేదు. జేఎన్టీయూకే ఇంతవరకు సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ రాలేదు. ఇప్పుడు 3-1-3-2 బీటెక్ పేపర్ వాల్యుయేషన్ పరిస్థితి ఏంటి? పేపర్ వాల్యుయేషన్ ఎలా జరుగుతుంది? రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయి, ఎలా వస్తాయి, దీని గురించి అడుగుతున్నారు. సో ముందుగా అయితే ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే కాల్ మీ 4 ద్వారా కాల్ చేయండి. తెలుగు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. ఇక టాపిక్లో వెళితే నేను ఇంతకుముందు చెప్పాను, పేపర్ వాల్యుయేషన్ కంప్లీట్ అయిపోయింది, మార్క్స్ ఎంట్రింగ్ ప్రాసెస్ జరుగుతూ ఉన్నదని. అయితే ఇక్కడ మీరు గమనించాలి, కాన్వొకేషన్ కానివ్వండి, సెట్టులు కానివ్వండి, కౌన్సిలింగులు కానివ్వండి, ఇవన్నీ కూడా వీటికి అడ్డం వస్తూ ఉన్నాయి. అది ఒకటైతే ఇప్పుడు ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్ జరుగుతున్నది, ఆ వర్క్ ఒకటి అడ్డం వస్తూ ఉంది. అదొకటైతే అకాడమిక్ క్యాలెండర్స్, ఇప్పుడు కొత్తగా జాయిన్ అయ్యే ఇయర్ ఉంటుంది కదా, 25-26కి 2-1-2-2 అని, 3-1-3-2 అని, ఇలా టైం టేబుల్స్ అంటే అకాడమిక్ క్యాలెండర్ రిలీజ్ చేసే పనిలో ఉండాలి. అంటే అకాడమిక్ క్యాలెండర్ తయారవ్వాలి కదా. ఈ పనుల్లో ఈ ఎగ్జామ్స్ వెళ్ళే వాళ్ళు బిజీగా ఉంటారు. దాని గురించి హాల్టోకి వెళ్ళడం అయితే జరిగింది. మరి రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయో చెప్తాను. అయితే పేపర్ వాల్యుయేషన్ అయితే కంప్లీట్ అయిపోయిందనమాట. సో మీరు జేఎన్టీ జీవీ 3-2 బీటెక్ చూసుకుంటే పేపర్ వాల్యుయేషను మీడియంగా జరిగిందని చెప్పేసి చాలామంది స్టూడెంట్స్ చెప్తున్నారు. అయితే జేఎన్టీయూకేది జేఎన్టీ జీవీ కంటే ఈజీగా ఉంటుంది థర్డ్ ఇయర్ది. సో 3-2 బీటెక్లో మీరు అందరూ పాస్ అయిపోతారు, మీకు మంచి పాయింట్లు వస్తాయి, ఎక్కువ శాతం కూడా పాస్ అయిపోయేదానికే ఛాన్స్ ఉంటుంది. మీరు కనుక కరెక్ట్గా కంటెంట్ రిప్రజెంట్ చేయగలిగితే ఏ యూనివర్సిటీతో కంపేర్ చేసుకున్నా జేఎన్టీయూకే పేపర్ వాల్యుయేషను చాలా లిబరల్గా ఉంటుంది, నేనైతే చెప్పగలను. అది కూడా కాకుండా మీ థర్డ్ ఇయర్లో డిలే అవడానికి గల కారణం ఏంటంటే అఫిలియేటెడ్ ఎక్కువనే అటానమస్లు కన్నా. సో సెకండ్ ఇయర్కి వచ్చే కాడ ఆ పరిస్థితి కాదు, మారిపోయారు. అయితే ఈ రిజల్ట్స్ వచ్చేసరికి ఎప్పుడు వస్తాయి? ఈ రిజల్ట్స్, ఈ మార్క్స్ ఎంట్రీ ప్రాసెస్ ఈ మంత్ ఎండింగ్కి కనుక అయిపోతే జూలై 10వ తారీఖు లోపు మీకు రిజల్ట్స్ డిక్లేర్ అయిపోయేదానికి 100% ఛాన్సెస్ ఉన్నాయి. కొంతమంది చెప్తా ఉన్నారు రిజల్ట్స్ ఇంకా బాగా డిలే అవుతాయండి అని. కొంతమంది అన్నారు 40 డేస్లో 50 డేస్ పడుతుంది కదా అని. అదేం లేదండి. అక్కడ ఏది కూడా అడ్డంగా రాకపోతే సెట్లు ఇలాంటివి కూడా పని కనుక కంప్లీట్ అయిపోతే త్వరగానే రిలీజ్ చేస్తారు. అలాంటి అపోహలు మీరు పెట్టుకోవద్దు. సో కొంతమంది అడుగుతూ ఉన్నారు బబ్లింగ్ చేయలేదు, అది అయిపోతే ఏమవుతుంది, ఇది అయిపోతే ఏమవుతుంది అని చెప్పేసి. సో వాటికి సంబంధించి నేను ఆన్సర్లు ఇస్తానేమన్నా కాల్ మీ ద్వారా చేస్తే. సో మొత్తానికైతే ఓవరాల్గా చేస్తే ఏంటంటే మీరు ఒక్కోసారి చూసినప్పుడు కాల్ మీ ఆన్లో ఉండట్లేదు, ఎందుకంటే ఈ 2 రోజులు నేను కొంచెం బిజీ. సో ఆన్ అయినప్పుడు చెక్ చేసుకుంటా ఉండండి. ఆన్ అయినప్పుడు మీరు నాకు కాల్ చేయవచ్చు. సో ఓవరాల్గా అయితే రిజల్ట్స్ పేపర్ వాల్యుయేషన్ దీనికి సంబంధించింది అప్డేట్ ఇదండి.